వేదాల నుంచి పురాణాల వరకు ఎక్కడ చూసినా ఓ మహా చతురథుడు కనిపిస్తూనే ఉంటారు. అతడే నారదుడు. చేతిలో తంబూర, నోటి నుంచి నారాయణ నారాయణ అనే మంత్రోచ్చారణ, అన్ని లోకాల్లో తిరుగుతూ జ్ఞానజ్యోతిని పంచే మహాముని నారదుడు. ఈ వీడియోలో నారద మహర్షి జన్మం నుండి ఆయన పాత్రలు, భక్తి మార్గం, శాపాలు, పరిణామాలు, బ్రహ్మాండంలో ఆయన ప్రాధాన్యత అన్నీ తెలుసుకుందాం. బ్రహ్మకుమారుడిగా నారదుడు బ్రహ్మదేవుని మానసపుత్రుల్లో ఒకడు. బ్రహ్మ సృష్టిని కొనసాగించేందుకు తన మనస్సు నుండి పుట్టించిన పుత్రులలో నారదుడు ప్రత్యేకమైన స్థానం కలవాడు. సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ఆయన జ్ఞాన మార్గానికి ప్రతినిధిగా భావించబడతాడు. నారదుడు మొదట బ్రాహ్మణ బాలుడిగా పుట్టాడు. తన తల్లి ఋతువ్రతగా జీవిస్తూ ఆకాశం నుండి వచ్చిన మహర్షులను వర్షాకాలంలో ఆశ్రయించింది. నారదుడు వారి సేవలో ఉండటం వలన ఎంతో జ్ఞానం సంపాదించాడు. వారి ప్రసాదంగా భగవంతుని కథలు వినేవాడు. ఆ అనుభవం వల్ల నారదుని మనసులో భక్తి ఉద్భవించింది. ఒకరోజు పాము కాటుతో తల్లి చనిపోవడంతో నారదుడు ఏకాకిగా అరణ్యంలోకి వెళ్ళి భగవంతుని ధ్యానంలో లీనమయ్యాడు. ఆ తపస్సులో లీనమై ఉన్న సమయంలో విష్ణువు ఆయనకు దర్శనమిచ్చాడు. కానీ పూర్తిగా తన రూపాన్ని చూడటానికి ఇంకా సమయం ఉందని చెప్పి అదృశ్యమయ్యాడు. ఈ అనుభవం నారదునిలో జీవితాంతం భగవంతుని చూడాలన్న తపనను, భక్తిని, ఆధ్యాత్మికతను బలంగా నిలిపింది. మరుసటి జన్మలో నారదుడు మహర్షిగా జన్మించి బ్రహ్మకుమారుడిగా విశ్వంలో తిరుగుతూ భక్తి మార్గాన్ని ప్రబోధించే బాధ్యతను స్వీకరించాడు. నారదుడు సాధారణంగా శాంతియుతంగా భక్తి మార్గాన్ని ప్రసారం చేస్తూ కనిపిస్తాడు. కానీ ఆయన ప్రవర్తనను కొంతమంది క్లిష్టమైనదని, గొడవలు పెట్టి కలహాలు సృష్టించేవాడు అని కూడా అంటారు. అయితే ఇది పచ్చి అపోహ. నారదుడు ఎవరి జీవితంలో క్షణికంగా కల్లోలం సృష్టించిన ఆ కల్లోలం తర్వాత జరిగేది మంచి మార్గమే. ఉదాహరణకి నారదుడు ఒక మాటలో భీకర తుపాన్ని రేపాడు. రుక్మి తన చెల్లెలు అయిన రుక్మిణిని ఒక రాక్షసుడికి ఇచ్చేందుకు నిర్ణయించాడని బలరాముడితో అన్నాడు. ఇది వినగానే బలరాముడు ఆగ్రహంతో తడిసిపోయాడు. జాదవుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. కానీ పరమాత్ముడు ఏ పని నిరర్థకంగా చేయడు కదా. అదే కలహం చివరికి శ్రీకృష్ణుడికి రుక్మిణితో వివాహానికి దారి చూపించింది. శివుడు తపస్సులో లీనమై ఉన్న వేళ లోకక్షేమం కోసం ఆయనకు కుమారుడు కావాల్సిన సమయం వచ్చింది. కామదేవుడు శివుని మనస్సులో చెలించేందుకు ప్రయత్నించి శాపగ్రస్తుడయ్యాడు. శివుడు తిరిగి పార్వతిని స్వీకరించకపోతే తారకాసురి నాశనం అసాధ్యమే. అప్పుడు ఈ దేవదైవిక కథలో కీలకమైన పాత్ర పోషించినవాడు నారదుడు. శివ పార్వతులను మళ్ళీ కలిపిన మధ్యవర్తి. ఇలా చూడగలిగితే నారదుడు చేసిన ప్రతి చర్య అంతిమంగా ధర్మాన్ని నిలబెట్టడానికి. నారదుడు భక్తి మార్గానికి ప్రతినిధిగా పేరొందినవాడు. అయితే ఆయనకున్న తత్వజ్ఞానం కూడా అంతే విశాలంగా ఉంటుంది. ఆయన రాజర్షులకు ఇచ్చిన బోధనలు, తత్వ చింతనలు, జ్ఞాన మార్గం పట్ల ఉన్న అవగాహన ఇవన్నీ ఆయన లోతైన తత్వజ్ఞానాన్ని చూపుతాయి. భాగవత పురాణంలో నారద భక్తి సూత్రాలు అనే ఒక ప్రసిద్ధ గ్రంథం ఉంది. ఈ గ్రంథంలో నారదుడు భక్తి అంటే ఏమిటి, భక్తి ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు, రూపాలు కలిగి ఉండాలి, ఎలాంటి మార్గాల్లో భక్తిని అభివృద్ధి చేయాలి అనే విషయాలన్నీ చాలా స్పష్టంగా వివరించారు. నారదుడు భక్తిని ఇలా నిర్వచించాడు. భక్తి అంటే పరమాత్మపై కలిగే స్వచ్ఛమైన, నిస్వార్థమైన ప్రేమ. అతడు భక్తి ఎలా ఉండాలో వివరిస్తూ అనేక ఉదాహరణలు కూడా చెప్పాడు. ఉదాహరణకు ప్రహ్లాదుడు, అంబరీషుడు, శబరి వంటి భక్తుల జీవితాలను చూపిస్తూ వారి ప్రేమ నిజమైన భక్తి అని వివరించాడు. నారదుడు అనేక పురాణాల్లో కనిపిస్తాడు. రామాయణంలో వాల్మీకి మునికి శ్రీరాముని కథను చెప్పింది నారదుడే. మహాభారతంలో నారదుడు ధర్మరాజుకి అనేక సందర్భాల్లో మార్గదర్శకత్వం ఇచ్చాడు. ఆయన తత్వజ్ఞానం, రాజధర్మంపై చేసిన ఉపదేశాలు అత్యంత విలువైనవి. శ్రీమద్ భాగవతంలో నారదుడు ప్రహ్లాదునికి భక్తి బోధించాడు. ధ్రువునికి భగవద్ మార్గం నేర్పించాడు. శుకుడికి జ్ఞానం ఇచ్చాడు. అంతేకాకుండా నారదుడికి అనేక శాపాలు కూడా ఉన్నాయి. అవి కూడా జ్ఞాన మార్గానికే దారి తీశాయి. ఒకసారి నారదుడు తపస్సు చేసి విష్ణు దర్శనం పొందాడు. కానీ తనలో ఉద్భవించిన గర్వాన్ని చూసి నీకు నేను కష్టమైన జీవితం ఇస్తాను అని విష్ణువు శాపం ఇస్తాడు. దాంతో నారదుడు మరుసటి జన్మలో బ్రాహ్మణ బాలుడిగా పుట్టి మళ్ళీ భక్తి ద్వారా తన స్థానం సంపాదించాడు. ఇంకొక శాపం ప్రకారం నారదుడు వివాహం చేసుకోలేడు. ఈ శాపం అతన్ని సన్యాసిగా మార్చి లోకాల్లో తిరుగుతూ భగవంతుని సేవ చేసేలా చేసింది. నారదుడు భక్తిని సామాన్య ప్రజలకు దగ్గర చేయడమే కాకుండా రాజులు, ఋషులకు కూడా భగవతత్వాన్ని బోధించాడు. నారదుడి ప్రభావంతోనే ధ్రువుడు భగవంతుని ధ్యానించి తన తల్లి చెప్పిన మాటలను నిలబెట్టుకున్నాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని వంటి రాక్షసుని కుమారుడైన విష్ణు భక్తుడిగా ఎదిగాడు. నారదుడు కాల పరిమితిని దాటి అన్ని లోకాల్లో తిరగలడని విశ్వాసం. ఆయనకు కాలం, స్థలం అనే బంధనాలు లేవు. ఇది నారదుని విశ్వవ్యాప్త శక్తిని సూచిస్తుంది. భక్తి అంటే భయం కాదు, ప్రేమ అని నారద మహర్షి జీవితం మనకు చెబుతుంది. భగవంతునితో అనుబంధం అనేది మంత్రాలు కానీ, అగ్ని పూజలు కానీ కాదు, అది మనసులోని నమ్మకం. నారదుడు మనకి నేర్పించే 3 ముఖ్యమైన విషయాలు.
మొదటిది భక్తి విలువ. జీవితం ఎలాంటి బాధల్లో ఉన్నా భక్తి మార్గమే అన్ని చింతలని దాటిస్తుంది. రెండోది గర్వాన్ని వదలాలి. ఎంత తపస్సు చేసినా గర్వం ఉంటే అది ఫలించదు. ఇక మూడవది ధర్మమే విజయ మార్గం. నారదుడు చేసే ప్రతి కలహం, ప్రతి కల్లోలం చివరికి ధర్మ ప్రయోజనానికి దారితీస్తుంది. నారదుడు హాస్యానికి, వినోదానికి మాత్రమే సంకేతం కాదు. ఆయన అసలైన తత్వం భక్తి, జ్ఞానం మరియు జీవన మార్గాన్ని చూపించే లోతైన మార్గదర్శకత్వంలో ఉంది. అలాంటి మహర్షి జీవితం మనమంతా అనుసరించవలసినంత ఆదర్శంగా నిలుస్తుంది. ఆయన చెప్పిన మాటలు, చేసిన కార్యాలు ఇవన్నీ మనకు ధర్మాన్ని, భక్తిని, జీవన విధానాన్ని బోధించేవే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నారాయణ నారాయణ అని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించండి. ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.